హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. అయ్యమ్మో బాబోయ్, నన్ను చూసేసింది నర్మద. ఈ బాబోయ్, ఎలా అయినా సరే ఈ డ్రెస్ మార్చేయాలి అని చెప్పేసి వల్లి గబగబా పరిగెత్తు వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఎలాగో దొరికిపోతానో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వల్లి. ఇది చూసిన బుజ్జమ్మ, ఇదేంటిది వల్లి అంత కంగారుగా వచ్చింది, ఏం జరిగింది అసలు అని చెప్పేసి అలా బట్టలు ఆరేసుకున్న బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది. ఈ లోపల ఏమీ అర్థం కాకుండా ఉంటుంది బుజ్జమ్మకి. సరే కదా అని చెప్పేసి ఈ లోపల వల్లి గబగబా వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చేసి ఎలా అయినా సరే గబగబా అని చెప్పేసి టీ కలపడానికి వెళ్తుంది. అది చూసిన గబగబా వెళ్ళిపోవడం చూసిన నర్మద గబగబా వస్తుంది. వచ్చి నర్మద, ఏంటి అక్క, ఏంటి చెల్లాయి, అది కాదక్క, టీ పెడతావేమో అని. అలాగే చెల్లాయి. అవును, నాకు డౌట్ వచ్చింది అక్క, నువ్వేమన్నా అమూల్య విషయంలో సాగర్ విషయంలో నువ్వేమన్నా తెలుసా, నీకు ఆ ఏజెంట్ తెలుసా? నాకేం తెలీదు. అదేంటి, నేనేమడిగాను అక్క, నువ్వేం మాట్లాడుతున్నా? అది కాదు చెల్లాయ్, నాకేం తెలీదు. అయినా నాకెందుకు తెలుస్తుంది? అయితే ఇతను ఎవరో నీకు తెలీదా అంటూ ఏజెంట్ ఫోటో చూపిస్తుంది. తెలీదు. సర్లే అక్క, పోనీలే, నీకు తెలియదు అంటున్నా. అయినా నువ్వు ప్రేమను నమ్ముతావు కానీ నన్ను నమ్మవు నర్మదా చెల్లి, అందుకనే నీకు అర్థం కాదు. పోనీలే చెప్పేస్తే, సరే అక్క, నాకు టీ ఇస్తావా అని చెప్పేసి టీ ఇచ్చి నర్మద ఫోను ప్రేమకి కాల్ చేసేసి అక్కడ పెడుతుందనమాట. సరే అక్క, టీ బాగుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఏమి యాక్టింగ్ చేసావే, సూపర్ యాక్టింగ్ చేసావే అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల స్పీడ్గా వచ్చేసి నర్మదని బుజ్జమ్మ చూస్తుంది. ఏంటి నర్మద అంత కోపంగా వెళ్ళిపోతుంది, అసలు ఏం జరిగిందంటావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది బుజ్జమ్మ. సరే కదా అని వల్లి దగ్గరికి వెళ్ళబోతుంది. ఈ లోపల వల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. వాళ్ళమ్మ ఏంటో కంగారు పడుతుంటుంది. పిల్ల చూస్తేనేమో అమ్మడు చూస్తేనేమో కంగారుగా వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో అని అసలు అమ్మడి నుంచి ఫోనే రాలేదు. అది ఎవరు, ఈ ఇడ్లీ కూతురు అని చెప్పేసి వల్లి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఈ లోపల ఫోన్ చేస్తే నూరేళ్ళు మా అమ్మడికి అని చెప్పేసి ఫోన్ మాట్లాడ. అమ్మా, మన్నే వాళ్ళతో కొట్టిద్దామని నర్మద వచ్చిందమ్మా. నువ్వేం మాట్లాడలేదు కదా, అలాగే ఉండు, అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడకుండానే ఉండు, అలా ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వేమీ మాట్లాడకుండా కామ్గా కూర్చో. అవునమ్మా, మనకి తెలుసు కదా, అమూల్యని విశ్వక్కి ప్రేమ రాయబారం నరిపింది నేనే అని, సాగర్ ఉద్యోగం గురించి బయటపెట్టింది మావయ్య గారికి నేనే అనే విషయం ఎవరికి తెలియదు కదమ్మా. నా అంత తెలివితేటలది ఎక్కడ దొరుకుద్ది అని అనేసరికి ఆ విషయం విన్న బుజ్జమ్మ షాక్ అయిపోయి విపరీతమైన షాక్లో ఉండిపోతుంది. ఇంకేం చేయాలో తెలియక అలా షాక్లో ఉండిపోతే ఈ మాట వింటుంది వల్లి ఏం మాట్లాడిందో. అట్ ద సేమ్ టైం బుజ్జమ్మ ఎలా అయితే విందో, ఆల్రెడీ నర్మద కాలింగ్లో పెట్టించింది కదా, ప్రేమ కట్ చేయబోతుంటే వల్లి ఆగు ప్రేమ అని చెప్పేసి కట్ చేయకుండా వింటుంది. అన్నీ వీళ్ళు చెప్పిన వల్లి ఏ తప్పులైతే చేసిందో అన్నీ చెప్తుంది. అయ్యి బాబాయ్ దొరికిపోతారనుకున్నానమ్మా అని చెప్పేసి ప్రతి మాట బుజ్జమ్మ వింటుంది, ప్రేమ వింటుంది, నర్మద వింటుంది. అయితే ప్రేమ వాళ్ళు ఏం చేస్తారంటే రికార్డ్ చేసి అదేంటక్క, ఎందుకు దీన్ని వేసేద్దామంటే, లేదు ప్రేమ, ఆధారాలు కావాలి కదా మనకి, రికార్డ్ చేసి ఆధారాలు పట్టుకుని మనం అప్పుడు చెప్దాం దాని సంగతి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల ఇలాగా కాసేపు కూర్చుని, అంతా దీనివల్లే కదక్క, ఎందుకు ఇలా ఆపుతున్నావు, నీ వల్లే కదక్క, నువ్వే కదా ఆపుతున్నావు, అసలు నీ వల్ల ఈ పాటికి ఇంటికి పంపించేసేవాళ్ళం కదక్క, నువ్వే ఇలా చేసావు అని చెప్పేసి అనేసరికి, లేదు ప్రేమ, నాలుగు వైపులా కాపలా కాసి మధ్యలో వల్లిని పెట్టి అప్పుడు బయటికి గంటాలి, అంతేగాని ఈజీగా చేస్తే వాళ్ళు ఏదో ఒక దారి ఎత్తుక్కుంటారు. అందుకనే నేను అంత ఆలోచిస్తున్నాను ప్రేమ. సరే అక్క, ఇప్పుడు ఏం చేద్దాం అనేది నేను చెప్తాను కాబట్టి అనేసరికి ఇలా మాట్లాడుకుంటారు. ఈ లోపల బుజ్జమ్మకు తెలిసిన విషయంలో బుజ్జమ్మ చాలా బాధపడుతుంది. ఏంటి, ఇవన్నీ చేసింది వల్లియా? అయ్యో బాబోయ్, అమూల్య విషయంలో చేసిందే వల్లియా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది బుజ్జమ్మ. ఈ లోపల అమూల్య దగ్గరికి వస్తుంది. అమూల్య చదువుకుంటూ ఉంటుంది. అమూల్య, అమ్మ ఏంటి ఇలా వచ్చావు?
ఒక చిన్న పని చేస్తావా? నాకు నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు. అసలు ఈ విశ్వక్గాడు ప్రేమ విషయంలో ఏంటి చెప్పు అంటే, అది కాదమ్మా, నేను చెప్తే చందు అన్నయ్య జీవితం ఏమైపోతుందో, కాపురం ఏమైపోతుందో అని భయంగా ఉందమ్మా. అది కాదు చెప్పు అంటే, వల్లి వదినేనమ్మా. వల్లి వదినే ప్రేమ రాయబారం నడిపి నన్ను విశ్వక్కి దగ్గర చేసి ఆ రోజు పెళ్లి మండపంలోంచి ముందు రోజు రాత్రి కూడా వల్లి వదినే తీసుకెళ్ళిందమ్మా అని చెప్పేసి అనేసరికి షాక్ అయిపోయి బుజ్జమ్మ చాలా బాధపడుతుంది. ఏడవకమ్మ, ఏడవకు, నేను చూసుకుంటాను కదా, ప్రతిదీ నేను చూసుకుంటాను, కాబట్టి నువ్వు ఏమీ బాధపడకు అని చెప్పేసి అమూల్యకి చెప్పి చదువుకో నువ్వు అంటుంది. ఇదండి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా వల్లి విషయాలన్నీ అందరికీ తెలిసినట్టయింది. కానీ రామరాజుకి ఎప్పటికి తెలుస్తుందో, చందుకి ఎప్పుడు తెలుస్తుందో అనేది మనం చూడాలి. అసలు ఏం జరుగుద్ది సోమవారం ఎపిసోడ్ అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఇవాళ అయితే అసలు సూపర్గా ఉందండి ఎపిసోడ్ అయితే. చాలా చాలా బాగుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.